ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే కాంగ్రెస్ చేసినటువంటి మోసాలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైనటువంటి తీర్పునిచ్చి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి చెంపపెట్టు లాంటి తీర్పును కాంగ్రెస్కు ఇవ్వాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి, ఉమ్మాజిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా ఆయన సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలతో మోసపోయారని చెప్పేసి మరింత మోసపోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రశ్నించే గొంతుకలై వాళ్ళను నిలదీసి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తారని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఖర్తాల్ మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆనంద్ ఉంగరం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఖర్తాల్ మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలతో మోసపోయినటువంటి ప్రజలు మరొకసారి మోసపోకుండా ఉండి గ్రామ పంచాయతీ కట్టాల్లో ఆనంద్ వాళ్ళ వార్డు మెంబర్లందరినీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తే అభివృద్ధితో పాటు అడిగే గొంతుకలు పుట్టుకొస్తాయని చెప్పేసి దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు వీళ్ళు కృషి చేస్తారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు లక్ష్మీ నరసింహారెడ్డి, దశరథ్ నాయక్, గంప వెంకటేష్, రామకృష్ణతో పాటు పలువురు నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కట్టాల్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్ల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రికి సంబంధించినటువంటి అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయని చెప్పేసి వాటి నుంచి విముక్తి పొందాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులను బీఆర్ఎస్ వాళ్ళనే గెలిపిస్తేనే అభివృద్ధితో పాటు అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడతారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళినటువంటి ఆయనకు నిరసన సెగ తగిలింది. పెంట్లవెల్లి మండలం గోపులాపూర్లో ప్రచార నిమిత్తం వెళ్ళినటువంటి మంత్రికి ఒక్కసారిగా గ్రామస్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి మళ్ళీ ఎన్నికలప్పుడు ఎందుకు వచ్చావంటూ పార్టీలు మారుకుంటూ రాజకీయాలు చేయొద్దని మమ్మల్ని ఆరోపించడం బదులు మీరే పార్టీ మారి లబ్ధి పొందారని చెప్పేసి మమ్మల్ని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడ కొంత గందరగోళంగా పరిస్థితి మారడంతో పోలీసుల సహాయంతో మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది.